మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జన నివాసాలకు దూరంగా అనగనగా ఓ గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్కు ఎప్పుడూ లేనంతగా జనం వస్తున్నారు. వచ్చే కార్లు వస్తున్నాయి, పోయే కార్లు పోతున్నాయి. వాటిలో నుంచి 6 అమ్మాయిలు, 12 మంది అబ్బాయిలు దిగారు. వారంతా లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. లే నా రాజా అంటూ స్టెప్పులేస్తున్నారు. మందు, గంజాయి, ధూమ్ మచాలే ధూమ్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కట్ చేస్తే పోలీసుల ఎంట్రీతో తాగిందంతా దిగిపోయింది. హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్లో గెస్ట్ హౌస్లో ఎస్విటి పోలీసులు పార్టీని భగ్నం చేశారు. ముందుగా చిన్న పార్టీనే అనుకున్న పోలీసులు గెస్ట్ హౌస్లోకి వెళ్ళగా అసలు నిజం తెలిసింది. అది మామూలు పార్టీ కాదు, రేవ్ పార్టీ అని తేల్చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొంతమంది కలిసి బర్త్డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి 18 మంది యువకులు హాజరయ్యారు. పార్టీలో గంజాయి, ఈ సిగరెట్లు తదితర నిషేధిత పదార్థాలను విచ్చలవిడిగా వినియోగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక పక్కా సమాచారంతో దాడి చేసిన మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకున్నారు. అందులో 6 యువతులు, 12 మంది యువకులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి నుంచి 45 గ్రాముల గంజాయి ప్యాకెట్లు, ఈ సిగరెట్లు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు వెల్లడించారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని గచ్చిబౌలి పోలీసులు వివరించారు. 18 మందికి 41A కింద నోటీసులు ఇస్తామని తెలిపారు. అలయబలై చౌరస్తా సమీపంలో అనుమతి లేకుండా ఒక బర్త్డే పార్టీ జరుగుతుందని మాకు సమాచారం వచ్చింది. మేము సిబ్బందితో కలిసి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ చేసినప్పుడు అక్కడ సుమారు ఒక 40 గ్రాములు డ్రై గాంజా దొరికింది. అదేవిధంగా ఒక హుక్కా పాటు, మిగిలిన కొంచెం మద్యం సేవించిన సీసాలు, మద్యం బాటిల్స్ తదితర వివరాలన్నీ ఇక్కడ మాకు సేకరించడం జరిగింది. దాంట్లో కొంతమందికి మేము టెస్ట్ చేసి చూస్తే 3కి టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేసి చూస్తే 3 పాజిటివ్ వెళ్ళింది. వాళ్ళని తదుపరి పరీక్షల నిమిత్తము హాస్పిటల్ పంపించడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు 12 మంది యువకులు, 6 మంది యువతులను అదుపులో తీసుకున్నాం. ప్రస్తుతం మనం విచారిస్తున్నాం.